ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నేను 25,350 కాల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. 106.65 దగ్గర నేను బై చేసిన. ఓకే, డే హై క్రాస్ అవుతుంటే నేను ట్రేడ్ తీసుకున్నా. నా వ్యూ మాత్రం అప్ సైడే ఉంది. ఇక్కడ నుండి 15 పాయింట్స్, ఆల్మోస్ట్ 16 పాయింట్స్ టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాలి. యాక్చువల్గా వెంటనే డే హై ఉంది కదా, అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను వెయిట్ చేసిన. ఇక్కడ అప్పటికి 13 పాయింట్స్ అలా మూమెంట్ పోయింది. అందుకని చెప్పేసి నేను అప్ సైడ్ తీసుకున్నా. వన్ డే టైం ఫ్రేమ్లో నేను చెక్ చేసుకొని నా వ్యూ అప్ సైడే ఉంది, అందుకనే నేను అప్ సైడ్ తీసుకున్నా. ఓకే, నా టార్గెట్ వచ్చేసి 25,311 వరకు పెట్టేసిన. అక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ ఉందని చెప్పేసి అక్కడ వరకు టార్గెట్ పెట్టేసిన. ఓకే, ఫస్ట్ అయితే స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. 90.10 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టేసిన. ప్రజెంట్ అయితే 106 అలా ఉంది ప్రాఫిట్లో. ఓకే, రిస్క్ రివార్డ్ పెట్టేస్తున్నా. ఓకే, 16.45, ఆల్మోస్ట్ 17 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. నా టార్గెట్ అయితే 40 పాయింట్స్కి పెట్టేస్తున్నా. ఈరోజు 40 అంటే 40 పాయింట్స్ కోసం నేను పక్కా వెయిట్ చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్గా నేను స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ ఇచ్చేస్తున్నా, ఎన్ని పాయింట్స్ ఉన్నా కూడా. అది టార్గెట్ 40 పాయింట్స్ అని పెట్టుకుంటున్నా, 40 పాయింట్స్ వరకు వెయిట్ చేస్తలేను. 40 పాయింట్స్ అంటే నాకు 3,000 అలా కనిపించాలి. బట్ అక్కడ నేను 25, 26 అలా కనిపించగానే నేను వెంటనే ఎగ్జిట్ అయిపోతున్నా. ఈరోజు మాత్రం నేను పక్కా 3,000 కనిపించిన తర్వాతనే నేను ట్రేడ్ నుండి ఎగ్జిట్ అవుతా. త్రీ అవర్స్ నుండి నేను వెయిట్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఈ ట్రేడ్లో. ఓకే, నేను స్కాల్పర్ మోడ్ అయితే ఆన్ చేసిన. ఎందుకంటే వెంటనే 3,000 కనిపించగానే నేను వెంటనే సెల్ చేసేస్తా.
ఓకే 2600 ప్రజెంట్ అయితే ప్రాఫిట్ 2700 అలా కనిపిస్తుంది. ఈ 3000 కనిపించడం ప్రాఫిట్ 3000 అని కనిపించడం కోసం ఈరోజు మొత్తం కంప్లీట్గా 3 అవర్స్ నేను వెయిట్ చేసిన. నా పేషెన్స్ను పరీక్షించింది ఈరోజు. ఓకే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఆ ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ అయినా తీసుకోవచ్చు, అక్కడ నుండి ఎగ్దమ్ మళ్ళీ పైకైనా వెళ్ళొచ్చు. బట్ నా వ్యూ అయితే అప్ సైడే ఉంది, స్ట్రాంగ్గా అప్ సైడే ఉంది. మీరు చూడొచ్చు ఎన్నిసార్లు 20 దగ్గర నుండి వచ్చి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిందో. పై సైడ్ మంచి పుట్ రైటర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మోస్ట్లీ అప్ సైడే ఉంటుంది. ఇంకా నా వ్యూ అయితే అప్ సైడే ఉంది. ఓకే నేనైతే రెడీగా ఉన్నా. స్కాల్పర్ మోడ్ అయితే ఆన్లో పెట్టేసిన. 2700 అలా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. ఓకే 2900 ఒక్క 100 డిఫరెన్స్తోనే. అరే 3000 కనిపించగానే నేను కొడదామని ఎంత వెయిట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకోవచ్చు మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గర నుండి. అందులోటి 25,350 ఉంది. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. 3000 కనిపించు, 3028, 2700. హైయెస్ట్ అయితే నాకు 2900 చేంజ్ అనిపించింది. 2820. ఒక 200 ప్లీజ్ ఒక 200. 3000 కనిపిస్తే అమ్మ అనిపిస్తుంది. 3 అవర్స్ నుండి వెయిట్ చేస్తున్నా నేను. రెగ్యులర్గా అయితే ఈజీగా వచ్చాయి 40 పాయింట్స్. ఈరోజు నేను వెయిట్ చేస్తుండడం కోసం నేను వెయిట్ చేయడం వల్లనే అనుకుంటా ఇంత స్లో ఉందంటే ప్రీమియము చాలా డెడ్ స్లో ఉంది ప్రీమియం. మార్కెట్ మూవ్ అవుతున్నా కూడా ప్రీమియం లేదు అసలు. ఓకే ఫైనల్గా ఈసారి రావాలి. 3000 కనిపించగానే కొట్టేస్తా, లేదు అంటే ఇంకా నాకు ఓపిక అయిపోయింది. మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే ఇంకా మళ్ళీ కిందికి చాలా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా, ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఆ 3000 కనిపించడం కోసం నేను ఎంత వెయిట్ చేసినా చూడండి, నేను తీయగానే పోతుంది మార్కెట్ ఇంకా పైకి. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 1 డే టైం ఫ్రేమ్లో ఈరోజు మార్నింగ్ క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసి 25,181.95 దగ్గర ఓపెన్ అయింది. ఓకే ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే నేను 2 minutes టైం ఫ్రేమ్లో నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానో మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తా చూడండి. యాక్చువల్గా నేను ఇక్కడ తీసుకుందాం అనుకున్నా, బట్ వెంటనే ఇక్కడ డే హై ఉంది కదా, డే హై నుండి కూడా మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ వెయిట్ చేసిన. ఈ డే హై ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు నేను ఇందులో ఎంట్రీ తీసుకున్నా. మీకు ప్రీమియం చూపిస్తా. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా అంటే 106.65 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా. అయితే నేను ఈరోజు మార్నింగ్ ఎంట్రీ తీసుకున్న వెంటనే నేను ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా, ఈరోజు నాకు 40 అంటే 40 పాయింట్స్ 3000 కనిపించిన తర్వాతనే నేను ఈ ట్రేడ్ నుండి ఎగ్జిట్ అవుదాం అనుకున్నా. బట్ ఈరోజు నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నానో నా పేషెన్స్ని అంత పరీక్షించింది ఈరోజు. చూడండి నేను ఆల్మోస్ట్ ఈ ట్రేడ్లో 3 అవర్స్ వెయిట్ చేసిన. 3 అవర్స్ నేను ఇక్కడ ఈ పాయింట్లో నాకు 2600 2400 అలా కనిపించింది. అయినా స్టిల్ నేను ఇంకా 3000 కనిపిస్తేనే నేను ఎగ్జిట్ అవుతా అని చెప్పేసి వెయిట్ చేస్తూ అలానే ఉన్నా. దాంతో ఈ ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి ఇంకా వెంటనే ఎగ్జిట్ అయిపోయినా. బట్ నేను తీసిన వెంటనే నా టార్గెట్ ఇచ్చింది, మీరు చూడొచ్చు 43 పాయింట్స్ అలా ఇచ్చింది. నేను ఎంత వెయిట్ చేసిన 3000 నాకు కనిపించిన తర్వాతనే నేను ఎగ్జిట్ అవుదామని. లాస్ట్ నాకు దీంట్లో 2900 అలా కనిపించింది, 900 చేంజ్ కనిపించింది. ఇంకా వెంటనే నేను ఇంకా వెళ్తుందో లేదో అని చెప్పేసి అక్కడ నేను
సెల్ కొట్టేసిన. దాని తర్వాత నేను అనుకున్న పాయింట్స్ రీచ్ అయింది, చూడొచ్చు మీరు. దాని తర్వాత ఇంకెళ్తుంది 46 పాయింట్స్. ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇది క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ జోన్ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. 25,350 క్రాస్ అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి 25,448 వరకు అక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది. డే టైం ఫ్రేమ్లో చూపిస్తాం మీకు, ఒకసారి చూడండి. ఓకే, ఇది క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఒక జోన్ ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ ఇది ఉంది మనకి. ఓకే, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. అంతే, ఈ జోన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ ఇంకా 70 పాయింట్స్ అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, మార్నింగ్ నుండి నా వ్యూ మొత్తం అప్ సైడే ఉండే, అందుకనే నేను ఆ ట్రేడ్లో అంత స్ట్రాంగ్గా హోల్డ్ చేసిన. మీరు చూడొచ్చు, మార్నింగ్ నుండి కంప్లీట్గా అప్ సైడే ఉంది. 20 దగ్గరికి వస్తుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, మళ్ళీ 20 దగ్గరికి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. కంప్లీట్గా ఈరోజు అప్ ట్రెండే ఉంది, బట్ సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ ఉంది. ప్రీమియం అయితే అస్సలు లేదు ఈరోజు. ఎంత స్లోగా ఉందంటే నేను ఎంత స్ట్రాంగ్గా వెయిట్ చేద్దాం అనుకున్నానో దాన్ని, నా పేషెన్స్ని అంత పరీక్షించింది ఈరోజు. ఓకే, నెక్స్ట్ క్రిప్టో గురించి చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నిన్న బీటీసీలో నిన్న చెప్పినా కదా, ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ నుండి నా టార్గెట్ ఇక్కడి వరకు, వన్స్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ 20 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని మీకు చెప్పిన నిన్నటి వీడియోలో. మీరు చూడొచ్చు, ఇక్కడ నుండి నేను ఇక్కడ ఈ పాయింట్లో నేను చెప్పిన అనుకుంటా, ఇక్కడ నుండి మళ్ళీ 20 సపోర్ట్ కోసం వెళ్తుండొచ్చు. మార్కెట్ కొంచెం 20 మూవింగ్ యావరేజ్కి కొంచెం దూరంగా ఉంది, లాంగ్ ఉంది కదా, ఇక్కడ వరకు సపోర్ట్ తీసుకోవడానికి వెళ్తుండొచ్చు అని చెప్పిన కదా. సేమ్ ఎగ్జాక్ట్ అదే పాయింట్ దగ్గరనే, అక్కడ నుండి అదే ప్లేస్లో ఉంది ఇప్పుడు ప్రెజెంట్. అయితే ఇక్కడ నుండి అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ జోన్ మళ్ళీ క్రాస్ అవుతే, ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వస్తే నేను ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటా అని చెప్పిన కదా. స్టిల్ అదే జోన్లో ఉంది ప్రెజెంట్. అయితే నేను ఒకటి రెసిస్టెన్స్ డ్రా చేసి పెట్టిన కదా, ఇది 220 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీని మధ్యలో ఉంది ప్రెజెంట్. అయితే సైడ్ వేస్ ఉంది మార్కెట్. మీకు ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తా చూడండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ 20,200 ఉంది కదా, ఈ మధ్యలోనే ఉంది చూడండి. 20 మూవింగ్ యావరేజ్ పైన మూవ్ అవుతూ ఉంది. ఇంకా చూడండి, కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో 4 అవర్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ లెవెల్స్ అయితే నేను సేమ్ నిన్న ఏదైతే వీడియోలో చూపించినో అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసి ఉన్నాయి. నేను ఇవి ఏం చేంజ్ చేయలేదు, సేమ్ అంతే ఉన్నాయి. ఓకే, సేమ్ 4 అవర్స్లో 20 దగ్గరనే ఉంది. చూడాలి ఇంకా అది పైకి బ్రేక్ ఇస్తుందా కిందికి బ్రేక్ ఇస్తుందా అని. ప్రజెంట్ అయితే సైడ్ వేస్ ఉంది, వ్యూ అయితే అర్థం కావట్లేదు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ లెవెల్ నుండి మళ్ళీ కింద పడింది కదా, ఇక్కడ ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, ఒకవేళ ఈ జోన్ క్రాస్ అయితే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, ఈ జోన్ దగ్గర 15 మినిట్స్లో అయినా 5 మినిట్స్లో చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటా. ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ ఇది, ఫైనల్ టార్గెట్ ఈ 200. ఒకవేళ టచ్ చేస్తే 200 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే కింద ఈ లెవెల్ దగ్గర మళ్ళీ క్రాస్ అయింది అనుకోండి 4 అవర్స్లో. ఓకే, సేమ్ 4 అవర్స్లో ఇది ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఇది, దాని తర్వాత టార్గెట్ ఇది. అంటే ఇక్కడ చిన్న స్టాప్ లాస్లు ఏమన్నా వస్తే అది 20 దగ్గర నుండి వస్తే నేను ట్రై చేస్తాను కిందికి. అప్ సైడ్ అయితే సేమ్ ఇంత, ఇంకా ఈ లెవెల్ క్రాస్ అయినాక ఈ లెవెల్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఫైనల్ టార్గెట్ 200. ఓకే, మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడతా, దాని త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.